ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో మకర రాశి వారి పరిస్థితి విశేషంగా డిసెంబర్ మాసం సంవత్సరం చివరిలోకి వచ్చేసాము. సో ఎటువంటి సందర్భాలు పరిస్థితులు వీళ్ళకి జరగబోతాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డిసెంబర్ మాసం అంతా కూడా? మకర రాశి వారికి సంబంధించి ముందుగా ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. మరి ఈ 2025కు స్వస్తి పలుకుతూ మీకు అన్ని శుభాలే జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కానీ కొంతమేర నిజంగా శుభాలే జరుగుతున్నాయి, ఇది మాత్రం సత్యము. కొన్ని మనము కంట్రోల్ చేసుకోగలగాలి. అది దేన్నైనా, ఎమోషన్ కానీ, ఒక ప్రేమను కానీ, లేదా ఒక బాధను కానీ, అది ఎలాంటి ఎమోషన్ అయినా అలా మనము కంట్రోల్ చేసుకోగలిగితే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎంతసేపటికి నాకు నేను కితాబు ఇచ్చుకోవడం గొప్ప కాదు, నాకు ఇంకొకరు ఎవరైనా కితాబు ఇవ్వాలి. అప్పుడు ఆ కితాబు కూడా మనసు పూర్తిగా రావాలి. నేను వారిని బలవంత పెట్టి నాకు కితాబు ఇవ్వండి అని చెప్పినా కూడా ఇబ్బంది, అవునా కాదా? కనుక ధర్మమైనటువంటి మనుషులు 100కు 200% మకర రాశి వారు. ఒక మాట అన్నారు అంటే అది అగ్గిగా గన్ షాట్ అయిపోవాలి. ఈ సమయానికి ఇక్కడ ఉండాలి మనము, అంతే. వెళ్ళిపోతారు, ఫ్లైటా కారా ఏదేదైనా. ఈ సమయానికి నాకు ఈ పని కావాలి, అంతే. ఇన్ కేస్ పని కాలేదా బాగా బాధపడతారు. అదేవిధంగా ఎవరైతే వీరికి ఒక కమిట్మెంట్ ఇచ్చి మర్చిపోతారో వారిని జీవితంలో దగ్గర రానియరు. మళ్ళా అదొక బాధ. అంటే వీరితో మనం ఒక మాట చెప్పాం, ఒక వారం తర్వాత నేను మళ్ళీ మీకు ఒక విషయం చెప్తా, వారం తర్వాత మళ్ళీ మనం గుర్తు చేసి ఇది కాలేదు ఓకే అని చెప్పాలి. వారం 10 రోజులు చూస్తారు, 10 రోజుల తర్వాత మనకే మెసేజ్ పెడతారు, ఇక అది కథమే. ఇక అట్లా ఉంటుంది కొన్ని పరిస్థితులు. సో ఓవరాల్గా మకర రాశి వారు అంటే గ్రాటిట్యూడ్ పర్సన్స్, ఇంతే. ఇది వాళ్ళు ఇంత అంటే అప్పుడు నువ్వు ఇక్కడనే ఉంటే ఇబ్బంది, లేదా ఇటు వెళ్ళే ఇబ్బంది, ఇట్లనే ఉండాలి, ఇంతే. అది ఎందుకు అంటే వారికి ఉండేటువంటి మొండి పట్టు, ఎట్ ద సేమ్ టైం ప్రేమ గుణం, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. మరి ఇలాంటి ఈ మకర రాశి వారికి గడిచిన రోజులు బాగా లేవు. మరి గడిచిన రోజులు బాగా లేవు అంటే మనం బాగానే ఉన్నాం. మాకు వివాహం జరిగింది, మేము ఈ ల్యాండ్ కొన్నాం, మేము ఇంటికి ముగ్గు వేశాం, మేము కారు కొన్నాం అనుకునేవారు ఉన్నారు. సో మరి వారిది మకర రాశి కాదా అనేటువంటిది నాకు తెలియదు. ఓకే, జన్మ చాట్లో మొన్న ఏం జరిగింది, అతని పేరు వెంకట్ బాబు. తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇచ్చేసరికి అది కాస్త మీనరాశికి వెళ్ళిపోయింది. అయ్యో మీది మీనరాశి అండి అని నేను అన్నా. లేదండి నాది మన వృషభ రాశి అండి అంటాడు. డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్పండి అన్న, మళ్ళీ చెప్పిండు, మళ్ళీ కొట్టిన, అంతే వస్తుంది ల్యాప్టాప్లో. అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్నే తప్పు చెప్పాలి, లేదా నాది వృషభ రాశి అని మీరు పేరు రీత్యాన చూసుకుంటుండాలి, ఇది ఏంది అని చెప్పన్నా. మా ఊళ్ళో పంతులు గారండి అదే చెప్పారండి, నాది వృషభ రాశి అని చెప్పాను. సరే ఓకే సంతోషం, మీకు వద్దండం, మీ పంతులు గారికి వద్దండం. అంటే ఇక్కడ నేను వారిని వీరిని ఎగతాళి చేయటం లేదు, సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నా, సబ్జెక్ట్ ఓన్లీ. మనము కడుపు నొప్పి లేస్తుందని హాస్పిటల్కి వెళ్ళాడు, అది కడుపు నొప్పి మాత్రం ఇచ్చి నేను వాడు పంపించేస్తే నీకు అది తగ్గితే వాడు నీకు దేవుడు. ఆ సెకండ్కు తగ్గలేదు, మళ్ళీ పోయినావు, మళ్ళీ అదే మాత్ర ఇచ్చిండు, తగ్గలేదు, ఏం చేస్తావు? వాడిని తిట్టుకుంటావు, వేరే దగ్గరికి పోతావు, అవునా కాదా?
వేరే దగ్గరికి పోతే ఏమొస్తుంది? అసలు నీకు ఎటు సైడ్ వస్తుంది? లెఫ్టా రైటా పొత్తి కడుప? నాకు లెఫ్ట్లోనే వస్తుంది. ఓకే, గ్యాస్ పొత్తి కడుప లేదా రైట్ సైడా? లివర్ రిలేటెడ్ కూడా ఉంటుంది, ఫ్యాటీ లివర్. ఇన్ని ఉంటవి. అంటే ఇన్ని విషయాలలో కొన్ని మనకు అదేమిటి, మన దాన్ని ఏమంటారు, కడుపు నొప్పికి అపెండిక్స్ కింద కూడా పడవచ్చు, కొన్ని ఆపరేషన్ కూడా అవుతుంది. అంటే ఎందుకు ఇవన్నీ అంటే మనము మన జన్మజాతక రీత్యా మనం పేరు బలం చూసుకోవాలా లేదా గోచార బలం చూసుకోవాలా? మన గోచార బలము దేనికి చూసుకోవాలి, పేరు బలం దేనికి చూసుకోవాలి? మరి వాస్తవానికి ఫలానా రమేషు మంచి వ్యక్తి, ఫలానా సురేషు గొప్ప వ్యక్తి, ఫలానా మణి మంచిగా యాంకరింగ్ చేస్తారు అంటాడు. కానీ మరి నీదేంది? పేరు రీత్యా నీదో రాశి ఉంటుంది, అవునా కాదా? నీ పేరుకున్న రాశికి సంబంధం లేదు కదా, ఉందా? లేదు. సో నీ జీవితంలో గడిచేది వేరు, ఇది జరిగేది వేరు, అట్లా. కనుక నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే ఇంత పరిస్థితి ఉంటుంది. సో మకర రాశి వారికి రాబోయే డిసెంబర్ నెల నుండి 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు అఖండ రాజయోగం పట్టబోతూ ఉన్నది. ఎవరు నమ్మినా నమ్మకున్నా. ఒక లాటరీ కొంటారా, మీరే విన్నర్ పొండి. ఒక ఆకస్మికంగా ఏదైనా ఆకస్మికంగా కావచ్చును, అద్భుతమైనటువంటి గత పనులు ఆగిపోయాయి అనుకున్నా ముందుకు వెళ్ళొచ్చును. ఏదైనా ఒక గృహం మాకు మధ్యలో ఆగింది ముందుకు వెళతలేదు అనుకున్నా కూడా ముందుకు వెళ్ళేటువంటి యోగాలు ఏర్పడబోతున్నాయి. కనుక మొత్తం మీద అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులలో మొట్టమొదటిది వివాహము, రెండవది గృహము, వివాహ యోగము, గృహయోగము, సంతాన యోగము, ధనయోగము, ఇవి ఏర్పడబోతూ ఉన్నవి. ఉద్యోగ యోగము, పదవి యోగము, ఇన్ని యోగాలు ఏర్పడబోతూ ఉన్నవి. అదేవిధంగా కార్యసిద్ధి, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నవి. దీంతో పాటుగా అధికారుల సందర్శనము, మీరు పనిచేసే చోట మీ పై అధికారులు రావడము, అరే ఫలానా వ్యక్తి ఫలానా అమ్మాయి సూపర్గా పనిచేస్తుంది అని చెప్పేటువంటి కితాబు ఇవ్వడము, సంపూర్ణ ఆనందంగా ఉండేటువంటి సందర్భాలు, అన్నింటా లాభాలే. ఏది వ్యాపారంలో మాకు అరే లాభం రావటం లేదు అని అనుకునేటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి లాభాలు గోచరిస్తున్నాయి. చక్కటి కీర్తి, తేజోవృద్ధి, చక్కటి పదవి లభించడాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఈ 10 నెలల్లో మీకు జరగబోతున్నాయి. రాసి పెట్టుకోండి. మళ్ళీ చెప్పా ముందే, మీరు రాసుకున్నా మాకు జరగలేదు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టే సమయం కావాలి. అన్ని రకాలుగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది మాత్రం సత్యం. ఇక బిజినెస్ రిలేటెడ్ మాత్రము చాలా అత్యంత అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఫలానా పేరు కలిగినటువంటి వ్యక్తి అంటే అబ్బా సూపర్ అనే విధంగా ఎదిగిపోయే పరిస్థితి, చక్కటి లాభాలు గోచరిస్తున్నవి. అదేవిధంగా ధన కనక వస్తు ప్రాప్తి, గృహంలో శుభకార్యాలు చేయడము, సత్కీర్తి, బంధుమిత్రులతో ఆనందంగా ఉండేటువంటి క్షణాలు, చక్కటి హోమాలు కానీ, పూజలు కానీ, తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, ఇంట్లో శుభకార్యాలు జరిపించడం కానీ, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నవి. కీర్తి, ధనాదాయము, శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించడము, అదేవిధంగా అత్యంత అద్భుతమైనటువంటి డబ్బు ఎక్కడి నుంచో రావడము. మరి మళ్ళీ మీరు తొందరపాటు పడి డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా చూసుకోవాలి. ఇగో ఎన్ని విషయాలు ఉంటాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి కోపము, ప్రాణాపాయ సూచనలు కూడా ఉన్నవి, జాగ్రత్త. సమీప బంధు నష్టము, స్టమక్ రిలేటెడ్ వ్యాధులు, కొంతమేర ధన నాశనము కూడా ఉన్నది. కనుక మరి ఎందుకు ధన నాశనం ఉన్నది అనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. వారి వ్యక్తిగత జాతకంలో ఒకవేళ సూర్యుడు కనుక మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే పెద్ద దెబ్బ పడుతుంది వీరికి.
చాలా జాగ్రత్త. ఒకవేళ గురువు కూడా వీరికి మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు చెప్పిన దానికి అంతా రివర్స్ జరుగుతుంది. సో దానికి దీనికి మనం కంపాటబుల్ చూసుకోవాలి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఖచ్చితంగా వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్. నడుస్తున్నటువంటి టైము, గడిచిన సమయము, రేపు మనం ఎదుర్కోబోయేటువంటి సవాళ్ళు ఏమిటి అనేది మనకు కావాలి ఈ కలియుగంలో. దాన్ని బట్టే మనం ముందుకెళ్ళాలి. కనుక అది గమనించుకోండి. 100కు 200% మీకు న్యాయం చేసేటువంటి విద్య మన వద్ద ఉంది. ఇది మాత్రం గన్షాట్. కనుక అది చూసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. సో ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం విశేషంగా ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.